ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులను మా దేవ, మీ ఘనమైన నామమునికే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మా ప్రభా, పగలంతా మమ్మల్ని కనికరించి కాపాడి భద్రపరిచి ఆయా పనిపాట్లలో సహాయపడ్డారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, గొప్ప దేవుడవు, అద్భుతములు ఆశ్చర్యక్రియలు చేసే దేవుడవు, మీ పరిశుద్ధమైన నామమునికే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకెంతైనా నమ్మదగిన దేవుడుగా మా ప్రభా, మేము ప్రార్థించిన రీతిగా మాకు సహాయపడుతూ మమ్మల్ని నడిపిస్తూ వస్తున్న మీ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మా ప్రభా, మరి మీరే కనికరించి మమ్మల్ని బలపరిచి మీ సేవా పరిచర్య కొరకు సిద్ధపరచమని వేడుకుంటున్నాను. మా దేవా, దయ చూపించండి. మీరే మమ్మల్ని కనికరించి సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఆన్లైన్లో కనెక్ట్ అయిన బిడ్డలందరిని బట్టి వందనాలు నాయన. ప్రార్థించే ఆత్మను మాకు దయచేయమని వేడుకుంటున్నాము. మా తండ్రి, మీ బిడ్డలందరినీ మీరు మీ కృపాహస్తను భద్రపరిచి ప్రార్థించే వారిగా ప్రార్థన ఆత్మను వారిపైన కుమ్మరించమని వేడుకుంటున్నాను. మా ప్రభా, మా హృదయాలు మీ సన్నిధిలో కుమ్మరించుకున్నట్టు సహాయం చేయండి. నన్ను కూడా కనికరించమని వేడుకుంటున్నాను. కోవిడ్ కేసులు మీరే కంట్రోల్ చేయండి. మమ్మల్ని మీ స్వాధీనపరుచుకుంటూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 493, పాత పుస్తకాల్లో 421. పాత పుస్తకాల్లో 421. ఎరిగి యుంటివే యెహోవా. స్టార్ట్ చేసుకో. యేసు క్రీస్తునందు భూమి పునాదులు వేయక ముందే, భూమి పునాదులు వేయక ముందే, ఆకాశము లేకున్నప్పుడే, నిల పర్వతములు నిలుపక ముందే, కనబడు ప్రతిదియు లేకున్నప్పుడే ఎరిగి ఉంటివే యెహోవా. యేసు క్రీస్తునందు నన్ను నిర్ణయించితివే యెహోవా. యేసు క్రీస్తునందు నన్ను నిర్ణయించితివే. పరముల కూటము జరుగక ముందే, పరముల కూటము జరుగక ముందే, రక్షణ వెలుగుకు రాకున్నప్పుడే, రక్షకు బతి కాకున్నప్పుడే, యేసు రూపమిదనే పడనప్పుడే నిర్ణయించితివే యెహోవా. యేసు క్రీస్తునందు నన్ను పేరున పిలిచితివే యెహోవా. యేసు క్రీస్తునందు నన్ను పేరున పిలిచితివే. చేతాదాములు చేయక ముందే, చేతాదాములు చేయక ముందే, అదొక నీతో నడవక ముందే, మమ్మను రక్షింపక ముందే, పితృల బ్రాహ్మణు పిలువక ముందే, పేరున పిలిచితివే యెహోవా. యేసు క్రీస్తునందు నన్ను నీతిగా తీర్చితివే యెహోవా. యేసు క్రీస్తునందు నన్ను నీతిగా తీర్చితివే. గర్భములో కలుగక ముందే, గర్భములో కలుగక ముందే, కనపడిమితి కాకున్నప్పుడే, కటిక చీకటి కాకున్నప్పుడే, దేవుడనై నేనుండగనే నీతిగా తీర్చితివే యెహోవా. యేసు క్రీస్తునందు
నీతిగా తీర్చితివి మహిమ పరచితివి యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను మహిమ పరచితివి తేజోమయముగ దివిరాజమునా తేజోమయముగ దివిరాజమునా దొరగడంబులు ప్రీతిగా పొగడ తరగని వీక్ష తండ్రి మహిమతో మహిమ రూపుడకు మరియసుకునితో మహిమ పరచితివి యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను మహిమ పరచితివి. కొత్త పాటలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యం చూసుకుందామండి. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు చదువుకుందామండి. 8 వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనెజరులో దిగగా ఫిలిష్తీయులు ఆఫెకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూములని ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. కాబట్టి జనులు పాళెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసమును మనం తీసుకొని మన మధ్య ఉంచుకుందాము రండి, అది మన మధ్య ఉండిన ఎడల అది మన శత్రువుల చేతుల నుండి మనల్ని రక్షించనండి. కాబట్టి జనులు షిలోహులకు కొందరిని పంపి అక్కడి నుండి కెరూబుల మధ్య ఆసీనుడయుండు సైన్యములకు అధిపతిగా యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలీ యొక్క 2 కుమారులు హొఫ్నీయును ఫీనెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసములతో ఉండిరి. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరూ భూమి ప్రతిధ్వనినిచ్చినంత గొప్ప కేకలు వేసిరి. ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీలు దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చినని అనుకొని అయ్యో మనకు శ్రమ, ఇంతకు మున్పు వారిలాగా సంభ్రమింపలేదు. అయ్యయ్యో మహాశూరుడవు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీయులను హతం చేసిన దేవుడు ఈయనే కదా. 9 కూడా, ఫిలిష్తీయులారా ధైర్యం తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యుడై యుద్ధము చేయడని చెప్పుకొనిది. ప్రేమికులను మా తండ్రి, పరిశుద్ధులను మా దేవ, మరొకసారి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము నాయన. మీరు ఇచ్చిన లేఖన భాగాలు బట్టి మీకు వందనాలు. ధ్యానించుటకు మీ సహాయం దయచేయండి, మీ ఆత్మ నడిపింపు దయచేయండి నాయన. మరి మీరే కనికరించండి మా ప్రభా, మీరే బలపరిచి మీ మాటలు మాకు దయచేయమని వేడుకుంటున్నాను. మా తండ్రి, మీరు మాట్లాడితేనే మేము తృప్తి పడగలం కదా నాయన. మా ప్రభా, దయతో కనికరించండి, మీ మాటలు మాకు దయచేసి మమ్మల్ని మీరే బలపరచమని వేడుకుంటున్నాను. ప్రార్థన ఆత్మను మా పైన కుమ్మరించి నడిపించమని వేడుకుంటున్నాము. నన్ను కూడా మీ సిలువు చాటును మరుగుపరచండి. మా ప్రభా, దయ చూపించండి. మమ్మల్ని మీ స్వాధీనపరుచుకుంటూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
ప్రియమైన వల్లరా నిన్నటి దినాన మనం చదువుకున్నటువంటి మాటలో చివరి మాట 3వ అధ్యాయము 18వ వచనంలో సెలవిచ్చినవాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక నేను. ఏమండి, సెలవిచ్చినవాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక నేను. మరి ఈ వాక్యంలో దేవుడు ఏది సెలవిస్తే అది జరుగుద్ది, అంతే కదండి. దేవుడు సెలవిచ్చిన మాట ఏదో అదే జరుగుద్ది. కానీ ఇక మనం ఎన్ని మార్పులు చేసినా ఆయన ఎదుట సాగిలపడి మోకరించి ప్రార్థించినా లాభం లేదు. అందుకని ఏలీ కూడా మౌనంగా అయిపోయాడు. సెలవిచ్చినవాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైనది ఏదో ఆయన చేయునుగాక నేను. ప్రియమైన వల్లరా ఈ మాట మనం చదువుకున్నప్పుడు మనకు ఒక జ్ఞాపకం వస్తుంది కదా. ఆదికాండం 24వ అధ్యాయంలో ఆ మాట మనం చదువుకుందామండి. ఆదికాండం 24:50 వచనం చదువుకుందామండి. ఆదికాండం 24:50 లాబానును బెతూయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పలేము. ఏమండి, కొన్ని సందర్భాలు దేవుని వల్లనే కలుగుతాయి. మనం ఏదేదో ఊహించుకుంటాం, కానీ దేవుడు ఇంకొక రకంగా దాన్ని ఏర్పాటు చేస్తాడు. మనం ఊహించినట్టు అది దేవుని చిత్తం కాదేమో, ఒకవేళ దాన్ని వదిలేద్దాం అక్కడికి. ప్రియమైన వల్ల దేవుడు తను ఏది అనుకున్నాడో అదే జరుగుద్ది. ఇప్పుడు రెబెకాను ఎలియాజరు చూస్తానని అనుకున్నాడా? అనుకోలేదు కదా. ప్రభువా నీ చిత్తాన్ని బయలుపరచండి, మీ దాసునికి కుమారునికి సరైనటువంటి పెళ్లి కూతురు తీసుకొచ్చే దానికి మీరే నన్ను నడిపించండి అన్నాడు. ఆ ఊరిలో వీళ్ళ ఇల్లు ఎక్కడో తెలియదు. అయితే ఒకటి మాత్రం అనుకున్నాడు, ఎవరైతే త్రాగేదానికి నాకు నీళ్లు ఇవ్వమ్మా అనంటే నువ్వు తాగు, నీ ఒంటిలో కూడా నీళ్లు పెడతానని ఎవరైతే చెప్తారో వారే దేవుడు నిర్ణయించినటువంటి స్త్రీ అని మనసులో ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. ప్రియమైన దేవుని యొక్క వాగ్దానాలు మనకు దేవుడు నాతో మాట్లాడాడని చాలామంది చెబుతూ ఉంటారు. కొంతమంది కరెక్ట్గానే చెబుతారు, కొంతమంది దేవుడు మాట్లాడకపోయినా కూడా దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పుకుంటుంటాం. నాతో దేవుడు స్పష్టంగా మాట్లాడాడని చెప్తుంటాం. మరి మాట్లాడాడో లేదో కానీ దేవునికి తెలియాలి, ఆ వ్యక్తికి తెలియాలి. ఇక్కడ ఏం తెలిసింది, నేను ఎవరిని అడిగితే నాకు నీళ్లు చేది పోస్తారో, నా ఒంట్లో కూడా తాగమని ఎవరు చెప్తారో వాళ్ళే అనుకున్నారు. ప్రియమైన వల్ల ఎలియాజరు వెళ్ళాడు, అమ్మా మరి దాహానికి నీళ్లు అడిగాడు. ఆ చిన్నదానితో కడవలో నీళ్లు కొంచెం త్రాగనిమ్మని చెప్పినప్పుడు 43 నీవు త్రాగము, నీ ఒంటిలకును చేదిపోయిదని ఎవరైతే చెప్పునో ఆమెయే నా యజమాను కుమారునికి యెహోవా నియమించిన పిల్ల అయి ఉండునుగాకని మనవి చేసుకుంటేని. చూసారా, దేవుని సన్నిధిలో మరి ఎలియాజరు ఒంటి దిగి ప్రార్థన చేయలే, ఆ మాట ఎక్కడ రాయలే. మనసులో కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండవచ్చు, డ్యూటీ చేస్తుండేప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. నేను మరి నాకున్నటువంటి ఒక నిర్ణయం ఈ 2017 నుంచి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏం నిర్ణయం అంటే, అంబులెన్స్లో ఎవరైతే వెళుతుంటారో ప్రభువా వాళ్ళని మీరు ముట్టి స్వస్థపరచండి నాయన, వాళ్ళు ఎవరైనా కానీ తండ్రి కనికరించి దయ చూపించండి, స్వస్థపరచండి అని బండిలో వెళుతూనే ప్రార్థన చేస్తా. మరి అది మంచికో చెడుకో నాకు ఆ తలంపు దేవుడు ఇచ్చాడు. ఒకవేళ నా ప్రార్థన విని వాళ్ళు మద్రాసు వెళ్ళకముందే స్వస్థపడి ఉంటే, ప్రియమైన ఎప్పుడు ఏ ప్రార్థన ఫలిస్తుందో చెప్పలేం కదా. ప్రార్థించడం మన వంతు, చేసేదంతా దేవుని వంతు. కనుక మనం ఏదో మనసులో ఊహించుకొని మరి ఏదేదో తలంపులతో ఉంటాం. కానీ దేవుడు తాను నిర్ణయించేది వేరుగా ఉన్నప్పుడు మనం
దాన్ని గ్రహించే వారంగా ఉండాలి, అంతేగాని బాధపడేది ఉండకూడదు. బాధపడక్కర్లా. దేవుడు ఇది యెహోవా వలన కలిగిన కార్యము. ఏమండి, దేవుడు తన కార్యం తాను జరిగించేటప్పుడు మనం అవునని కానీ కాదని కానీ చెప్పలేము. ఒకవేళ నువ్వు ఊహించింది జరగలేదనుకో, అప్పుడు నువ్వేమనుకోవాలి? ఇది యెహోవా వలన కలిగిన కార్యము. మనమైతే అవునని కానీ కాదని కానీ చెప్పలేమన్నాను. ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ నువ్వు వెళుతున్న ఆ దారిలో నువ్వు చూచేది ఆ దారిలో నీకు దూరం చేశాడనుకోండి దేవుడు, అప్పుడు నువ్వేం చేయాలి? ఇది యెహోవా వలన కలిగిన కార్యము అని అనుకోవాలి. అయితే మరి ఏ విషయంలోనైనా సరే, డ్యూటీ విషయంలో కానీ, అపాయింట్మెంట్ ఆర్డర్సే కానీ, ట్రాన్స్ఫర్ ఆర్డర్సే కానీ, ప్రమోషన్ ఆర్డర్సే కానీ, ఏదైనా సరే ఇది యెహోవా వలన కలిగిన కార్యము అనుకోవాల్సిందే. మనం దానికి మనం అవునని కానీ కాదని కానీ చెప్పలేము. ప్రియమైన ఈ జీవిత యాత్రలో మనం సాగిపోయేటప్పుడు ఇటువంటి ఆత్మీయమైనటువంటి అనుభవాలు మనం నేర్చుకునే వారంగా ఉండాలి, ఆత్మీయంగా ఎదిగే వారంగా ఉండాలి. ఎంతసేపటికి నాకు దేవుడు అది నేను ఊహించుకున్నది నాకు ఇవ్వలేదే, నేను ప్రమోషన్ అనుకున్నాను నాకు ఇవ్వలేదే అని మనం అది మనం ఇష్టం, మన ప్రార్థన అంతే. ప్రభా దయచేయమని అంటాం. దయచేసేవాడు దేవుడు కనుక ఆయన మీద మనం ఆధారపడదాం. ఇంకో మాట చూసుకుందామండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 5వ అధ్యాయము 39వ వచనం చదువుకుందామండి. 5:39. దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారు అవుతారు. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారు. సందర్భం ఏంటంటే, కొంతమంది అపోస్తలులు సువార్త ప్రకటిస్తూ వచ్చారు. రాను వారికి ఇది చేరిపోయింది. వాళ్ళు ఏం చేశారు? ఈ మాట విని 33 అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంపనుద్దేశింపగా ఏం చేశారు? వాళ్ళు సువార్త చెప్పారు. సువార్త చెప్పినది చంపేయటమేనేక? ఏమండి, మన దేశానికి వాళ్ళకి తేడా ఏముంది? ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి శుభవర్తమానం ప్రకటిస్తుంటే సంతోషించాల్సి పోయి వాళ్ళని చంపాలనుకుంటారా? ఎంత దుర్మార్గులండి వాళ్ళు. మన దేశమే మేలు, అట్టోళ్ళు ఎవరు ఎక్కడ చంపినట్టు లేదు. అక్కడక్కడ కొన్ని కేసులు ఉన్నాయి, కానీ ఒరిస్సాలో బీహార్లో అక్కడ ఆ 2 స్టేట్స్లో కనిపిస్తాయి. ప్రియమైన వలన వాళ్ళు ఆ విధంగా చంపాలని అనుకున్నప్పుడు అక్కడి నుంచి 14 చదవండి. సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడైన గమలీయేలను ఒక పరిసయుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారి చెప్పారు. గమలీయేలు అంటే ఎవరు తెలుసండి? పౌలు సమస్త విద్యను నేర్చుకుంది గమలీయేలు దగ్గరనే. నేను గమలీయేలు పాదముల పడి మరి నేర్చుకుంటుని, చదువుకుంటుని, జ్ఞానం సంపాదించి తిని అన్నాడు. ఆ గమలీయేలు ఏం చెప్పాడంటే, ఈ అపోస్తులు కొంతసేపు బయట ఉంచండి, మీతో కొన్ని మాటలు చెప్పాలి. ఇశ్రాయేలు వారులారా, ఈ మనుషుల విషయమై మీరు ఏమి చేయబోతున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు ధూద లేచి తానొక గొప్పవాడని చెప్పుకొనిను ఇంచుమించు 400 మంది మనుషులు వారితో కలిసి కొనిరి. వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదిరి వ్యర్థులైరి. వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యోధా అను ఒకరు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు ప్రేరేపించను. వాడు కూడా నశించను. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయారు. కాబట్టి నేను మీతో చెప్పింది ఏమనగా, ఈ మనుషుల జోలికి పోకూడదు. మీరు ఇంతకుముందు చేసినట్టు చేయబాకండి. ఈ మనుషుల జోలికి పోబాకండి. కాబట్టి ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టండి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వల్ల కలిగినదాయన అది వ్యర్థమగును.
దేవుని వలన కలిగినది ఆయన, మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారు అవుదురు. దేవునితో పోరాడువారు అవుతారేమో, జాగ్రత్త సుమా. కాబట్టి సువార్త చెప్పేవాళ్ళు ఏం అనబాకండి అని చెప్పి దేవుని యొక్క తలంపులు మనం వ్యర్థపరచలేము. మనుషుల తలంపులు అయితే వ్యర్థపరుస్తారు, దేవుడు మనుషులే వ్యర్థపరుస్తారు, దేవుడు కూడా వ్యర్థపరుస్తాడు. కనుక ప్రియమైన వలన సెలవిచ్చిన వాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైనది ఏదో అనుకూలమైన దానిని ఆయన చేయునుగా కార్యను. ఒకవేళ నేను అనుకుంటున్నాను, ఏలీ గనక వెళ్ళి ప్రభువా నన్ను కనికరించండి, క్షమించండి, నా బిడ్డలను క్షమించండి, ప్రభువా మేము పొరపాటు చేశాము, అజ్ఞానంలో పడిపోయాము, క్షమించండి ప్రభువా అని ఒక బలి అర్పించి వేడుకుంటే పరిస్థితి ఎట్లుండేదో. అయితే నేను మొన్న చెప్పాను కదా, ఇట్ ఈజ్ ఆల్రెడీ డిసైడెడ్. ఇంకో మాట చెప్పాలంటే ఇట్ వాజ్ ఆల్రెడీ డిసైడెడ్. ముందుగానే డిసైడ్ చేశాడు దేవుడు. వాళ్ళ లెక్క తీర్పు తీర్చి ముగించాడు. వాళ్ళు చావలసిన వారు పుట్టినారని దైవజనుల ద్వారా హెచ్చరించాడు, సమూయేలు ద్వారా హెచ్చరించాడు. కనుక ప్రియమైన వలన దేవుని ఆజ్ఞకు, దేవుని మాటకు మనం లోబడే వారం ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధం చేయుటకై బయలుదేరి ఎబెనెజరులో దిగగా ఫిలిష్తీయులు ఆఫెకులో దిగిరి. ఎబెనెజర్ అంటే తెలుసు కదండి, ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేసెను. ఆ దేవుడు సహాయం చేస్తాడనే ప్లేస్లో వీళ్ళు దిగారు. ఎవరు? ఇశ్రాయేలు. ఫిలిష్తీయులు అయితే ఆఫెకులో దిగిరి. ఆఫెకు అంటే కష్టంలో దిగిపోయారు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద తమ యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధంలో కలిసినప్పుడు ఇశ్రాయేలు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూములోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులయ్యారు. యుద్ధానికి వెళ్ళే వాళ్ళు ఏం తీసుకుని వెళ్ళాలి? కత్తి సరే, డాలు సరే, శిరస్త్రాణం సరే, అసలైంది ఏం కావాలి? ఏమండి, దేవుని మందస్సం కావాలి కదా. దేవుని మందస్సం లేకుండా వెళ్ళారు వాళ్ళు, యుద్ధానికి వెళ్ళారు. ఏమైనప్పుడు? కాబట్టి జనులు పాళెంలోనికి తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు యెహోవా నేడు మనల్ని ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను అని వాళ్ళు పరీక్షించుకుంటున్నారు. ప్రియమైన ఇది చాలా శుభ సూచన. ఏంటి? నేను ఎందుకు ఓడిపోయాను అని మనకు మనం పరీక్షించుకోవాలి. నేను ఎందుకు ఓడిపోయాను అని మనలో మనం పరీక్షించుకోవాలి. అదేవిధంగా ఇశ్రాయేలు కూడా ఓడిపోయిన తర్వాత 4,000 మంది కూలిన తర్వాత వాళ్ళు పరీక్షించుకుంటున్నారు, మనం ఎందుకు ఓడిపోయాం? మనం అందరూ యుద్ధశూరులం కదా, మన ముందు వాళ్ళు ఎంత అసలు అని పరీక్షించుకుంటే వాళ్ళకి దేవుడు ఒక ఐడియా ఇచ్చాడు. ప్రియమైన మనం కూడా పరీక్షించుకోవాలి. ఈరోజు ఈ నష్టం నాకు ఎందుకు జరిగింది? ఆత్మీయుల యొక్క లక్షణాలు ఇవి. ఈరోజు నాకు ఈ నష్టం ఎందుకు జరిగింది? ఈరోజు నాకు ఈ దెబ్బ ఎందుకు తగిలింది? ఈరోజు నాకు ఈ అవమానం ఎందుకు జరిగింది? ఏమండి, ఈరోజు నేను ఈ మాట ఎందుకు వినవలసి వచ్చింది? నేను అనుకున్నది వేరు కదా, ఈ మాటని ఎందుకు వినవలసి వచ్చిందని మనకు మనం పరీక్షించుకోవటం చాలా అవసరం. వాళ్ళని చూసి నేర్చుకుందాం. కనుక ప్రియమైన వాళ్ళకు పరీక్షించుకొని వాళ్ళ ఓటమికి కారణం ఏంటో వెతుక్కున్నారు. ఏమనుకున్నారండి వాళ్ళు? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనం తీసుకొని మన మధ్య ఉంచుకుందాం రండి. అది మన మధ్య ఉండిన ఎడల అది మన శత్రువుల చేతుల నుండి మనల్ని రక్షించును అనేది. ఏమండి, దేవుని మందస్సు మన మధ్యలో లేదు కనుకనే మనం ఓడిపోయాం. షిలోహులో నుండి దేవుని మందసాన్ని తీసుకొద్దాం రండి అని వెళ్ళి తీసుకుని వచ్చారు. ఇక్కడ కొంచెం నిశ్చితంగా మనం పరీక్షించినట్లయితే వాళ్ళు ఏమంటున్నారు? ఆ భాష పరిశుద్ధాత్మ దేవుడు రాసిన మాట సుమా, ఒక్కటి కూడా తీసేయడానికి లేదు. సున్నా కానీ పొల్లు కానీ ఏది తీసేయడానికి లేదు.
ఇక్కడ ఏం మాట్లాడుకున్నారు వాళ్ళు? అది మన మధ్య ఉండిన ఎడల అది మన శత్రువుల చేతులని మనం రక్షించడం అనేది ఏంటి? అది అంటే అనొచ్చా? కెరూబుల మధ్య నివాసము చేస్తున్న దేవుని యొక్క మందసము, కరుణాపీఠము ఇన్ని ఉంటే అది అది అని మాట్లాడతావా? అది ఒక పెట్టి కదా, ఆ పెట్టి దగ్గర ఆ పెట్టి కనుక మన దగ్గర ఉంటే మనం గెలిచేవాళ్ళం అన్నట్టుగా ఉంది. అంతే కదండి. దేవుని మందసానికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళు ఇవ్వటం లేదు. దేవుని మందసానికి ఉన్న ప్రామినెన్స్ వాళ్ళు తెలుసుకోలేకపోయారు. సింప్లీ ఫిజికల్గా అది మన దగ్గర ఉంటే చాలు అనుకున్నారు. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఆ తీక్షణ, ఆ ప్రాముఖ్యత, ఆ ప్రభావము వాళ్ళు గ్రహించలేకపోయారు. ఇప్పుడేమనుకున్నారంటే ఆ పెట్టి ఉందే, ఆ పెట్టి మన దగ్గర ఉంటే చాలు మనం గెలుస్తాం అని అనుకున్నారు. అంతేనా? షిలోహులో ఉన్న మందిరాన్ని తీసుకురావటం అంటే ఏ విధంగా తీసుకురావాలి? అది ఆ మందసాన్ని తీసుకొచ్చే పద్ధతి ఉంది కదా. యాజకులు ఉండాలి కదా. యాజకులు, లేవీయులు ఆ మందస్సు ముందు నడుస్తున్నప్పుడు భుజాలపైన వేసుకుని మోతకర్రలు ఆ విధంగా తీసుకొని రావాల్సి ఉంటున్నారు. అంతేగాని కొత్త బండి కట్టుకొని తీసుకురావడం కాదండి. కనుక ప్రియమైన వలన దేవుని మందస్సు మీద నుండి ఇన్నర్ మీనింగ్ వాళ్ళు తెలుసుకోలేకపోయారు. దాని మందస్సులో ఉన్న ప్రభావం వాళ్ళు తెలుసుకోలేకపోయారు. కేవలం ఒక పెట్టెగా వాళ్ళు ఆలోచించి అది మన దగ్గర ఉంటే బాగుండేది, ఆ పెట్టె మన దగ్గర ఉంటే బాగుండేది అని అనుకుంటున్నారు. అంతే. ప్రియమైన ఒకవైపు యుద్ధంలో ఓడిపోయారు. దేవుని మీద ఆధారపడలేదు కానీ ఒక పెట్టె మీద ఆధారపడ్డట్టుగా ఉంది వాళ్ళు. అయినా ఒకవేళ మందసాన్ని తీసుకొచ్చినా మందసం దగ్గర ప్రార్థన చేస్తున్నారా? ప్రభా, మేము ఓడిపోయాం ప్రభా, మమ్మల్ని కనికరించండి ప్రభా, క్షమించండి ప్రభా, ఈసారైనా మమ్మల్ని బలపరచండి, మీరే ఈ యుద్ధం జరిగించండి, మా మధ్యలో మీరు ఉండండి అని ప్రార్థనాపూర్వకంగా కనుక చేసి ఉంటే పరిస్థితి ఎట్లుండేదో. అయినా నేను చెప్పాను కదా, ఇట్ వాజ్ ఆల్రెడీ డిసైడెడ్, ఇట్ ఈస్ అపాయింటెడ్ ఫర్ ఇజ్రాయలైట్స్ టు బి డిఫీటెడ్ ఇన్ ది బ్యాటిల్. కారణాలు ఏంటో మళ్ళీ చూద్దాం. షిలోహులో ఉన్న మా దేవుని యెహోవా నిబంధన మందస్సు మనం తీసుకుని మన మధ్య ఉంచుకుందాం రండి అని, అది మన మధ్య ఉండి మనం అది మన శత్రువుల చేతుల నుండి మనల్ని రక్షించడానికి. ఏమండి, ఒక మాట చూసుకుందాము. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందామండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. అయ్యో ప్రభా యెహోవా, మమ్మల్ని నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాన్ని ఎందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించడం మేలు. ప్రభా, కనికరించము. ఇశ్రాయేలులు తమ శత్రువుల దగ్గర నిలువలేక వెనుక తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మల్ని చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గురించి నీవేమి చేయుదని ప్రార్థించగా. సందర్భం ఏంటంటే, శపితమైన విషయంలో వీళ్ళు పాపం చేశారు. ఎరికో పట్టణానికి కదా, హాయి పట్టణానికి, ఎరికో పట్టణంలోకి వెళ్ళినప్పుడు శపితమైన దానిలో కొంత తీసుకొని దాచిపెట్టాడు ఆకాను కదండి. ఆ శపితమైన దాన్ని వాళ్ళ మధ్యలో పెట్టుకొని తెల్లారి హాయి మీదకు దానికి వెళ్ళారు. హాయి మీదకి ఏ విధంగా వెళ్ళారు? దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయలేదు. శపితమైనది వాళ్ళ మధ్యలో ఉంది, మొదటి పాయింట్. రెండవదిగా దేవుని సన్నిధిలో వాళ్ళు మొరపెట్టలేదు. తర్వాత వాళ్ళ బలం పైన ఆధారపడ్డారు. హాయి పట్టణం చిన్నది, ఒక 3,000 చాలు, 2,000 చాలు అని వాళ్ళందరికీ వాళ్ళే నిర్ణయించుకొని వాళ్ళ బలం పైన ఆధారపడి వెళ్ళారు. దేవుని బలాన్ని ఆశ్రయించిన వాళ్ళు కాదు. కనుక వాళ్ళు హాయి పట్టణంలో వాళ్ళు ఓడిపోయినట్టు చూస్తారు. ప్రియమైన వల్ల ఇక్కడ
ఇశ్రాయేలు ఫిలిష్తీయుల దగ్గర ఓడిపోయారు. ఇంకో కారణం కూడా చూద్దామండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం చదువుకుందామండి. సామెతలు 19:16. ఆజ్ఞను గైకొనివాడు తన్ను తాను కాపాడుకునేవాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును. సొలొమోను రాసిన మాటలు. ఏమండి, ఆజ్ఞ గైకొనివాడు తను తాను కాపాడుకుంటాడు. శపితమైన దాన్ని వాళ్ళ మధ్యలో లేకుండా చేసి ఉంటే వాళ్ళు కాపాడుకునేవాళ్ళు. దేవుని బలం పైన ఆధారపడి ఉంటే వాళ్ళు కాపాడుకునేవాళ్ళే, కాపాడబడేవాళ్ళు. కానీ ఇవన్నీ ఏమి లేకుండా దేవుని ఆజ్ఞ తీసుకోకుండా ఏం చేశారండి? తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును. ప్రియమైన ఈ విధంగా దేవుని వాక్యం మనం చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కనుక దేవుని మందసాన్ని తీసుకొద్దాం రండి అని వాళ్ళు బయలుదేరుతారు. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడి నుండి కెరూబుల మధ్య ఆసీనుడై ఉండి సైన్యములకు అధిపతిగా యెహోవా నిబంధన మందసము తెప్పించిరి. ఇక్కడ కూడా ఒక తప్పు ఉంది. ఎవరిని పంపించాలండి మందసాన్ని తీసుకురావడానికి? లేవీయులు, యాజకులు పంపించాలి. ఇక్కడ ఏమి రాయబడింది? ఆ పెట్టి తీసుకురండిరా అని చెప్పేసి కొంతమంది వెళ్ళి తెచ్చారు. ఇది జరిగింది. ఏమండి, దేవుని మందసం ఒక చోట నుంచి ఒక చోట కదిలించాలంటే ఎంత జాగ్రత్త కావాలి, ఎంత తీవ్రత కావాలి, ఎంత ఆత్మీయత కావాలి, ఎంత పరిశుద్ధత కావాలి. వీళ్ళు ఏం చేశారు? కొంతమంది వెళ్ళి ఆ మందసాన్ని తీసుకుని వచ్చారు. కనుక హొప్ని తన ఏలీ ఇద్దరు కుమారులు హొప్ని, ఫీనెహాసులు అక్కడనే దేవుని నిబంధన మందసం దగ్గర ఉన్నారు. ఏం జరిగిందో చూద్దామండి. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలులందరూ భూమి ప్రతిధ్వనించినంత గొప్ప కేకలు వేసిరి. ఎప్పుడైతే మందసం వాళ్ళ మధ్యలోకి వచ్చిందో గొప్ప ఉత్సాహం వచ్చింది. కేకలు వేశారు. ఆ కేకలు వేసినప్పుడు ఏమైందో చూడండి. హెబ్రీలో దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చినని అనుకొని అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారు ఇలాగ సంభ్రమింపలేదు అనుకున్నారు. ఫిలిష్తీయులకు ఉండే భయం ఏది? దేవుని మందసం పట్ల ఉన్నటువంటి ఆ దేవుని యొక్క భయము ఇశ్రాయేలుకు లేదు. వాళ్ళు భయపడ్డారు ఫిలిష్తీయులు. అయ్యయ్యో దేవుని మందసం వాళ్ళ మధ్యకు వచ్చింది, ఇక మనం జయించలేము. 8వ వచనం కూడా చూడండి. అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతుల నుండి మనల్ని ఎవడు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. ఆ దేవుడు దండులోకి వచ్చాడు. ఇప్పుడు ఇక మనం నిలబడలేము. ఫిలిష్తీయులారా, ధైర్యం తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీలకు దాసులు కాకుండా బలాఢ్యుడై యుద్ధము చేయడని చెప్పుకునేది. ఇప్పుడు దాకా ఇశ్రాయేలు మనకు దాసులు. ఇప్పుడు ఏంటంటే ఈ యుద్ధంలో కనుక మనం ఓడిపోయామనుకోండి, మనం వాళ్ళకు దాసులు అవుతాం. కాబట్టి బలము తెచ్చుకొని బాగా యుద్ధం చేయండి అంటున్నాడు. ఫిలిష్తీయులు యుద్ధం చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలు 30,000 కాల్వలు కూలెను, మరియు దేవుని మందసం పట్టబడెను. అది కాకను హొప్ని, ఫీనెహాసులను ఏలి యొక్క ఇద్దరు కుమారులు హతులయ్యి. ప్రియమైన వల్ల ఏలి యొక్క ఇద్దరు కుమారులు కూడా హతులయ్యారు. దేవుని మందసాన్ని కూడా వాళ్ళు పట్టుకున్నారు. ఈ మందసం వీళ్ళ దగ్గర ఉంటే వీళ్ళ అరుపులు ఎక్కువైపోతాయి. కాబట్టి మందసాన్ని మనం తీసుకెళ్ళిపోదాం. ఏమొద్దో చూద్దాం. ఒకవేళ మనసు మన దగ్గర ఉంటే మనకు కూడా దేవుని యొక్క బలం ఉంటుందేమో, దేవుడు మనకు సహాయం చేస్తాడేమో అని అనుకున్నారు. మందసాన్ని పట్టుకున్నారు. అదే టైంలో హొప్ని, ఫీనెహాస్ ఇద్దరు కూడా యుద్ధంలో హతులైపోయారు. ప్రియమైన ఒక మాట చదువుకుందామండి. కీర్తన 78.
కీర్తన 78. కీర్తన 78 60-61 వచనాలు చదువుకుందామండి. కీర్తన 78 60-61 వచనాలు. షిలోహు మందిరమును తాను మనుషులలో స్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. ఆయన తన బలమును చెరకును తన భూషణమైన దానిని విరోధుల చేతికి అప్పగించెను. తన ప్రజలను ఖడ్గములకు అప్పగించెను. ఆయన తన స్వాస్థ్యం మీద ఆగ్రహించెను. అగ్ని వారి యవనస్సును భక్షించెను. వారి కన్యలకు పెళ్లిపాటు లేకపోయాను. ప్రియమైన వల్ల వాళ్ళ అవిధేయత వల్ల ఎంత జరిగిందో చూడండి. షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరాన్ని వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ చేతికి అప్పచెప్పారు. కనీసం మందసాన్ని కాపాడుకోవాలన్న జ్ఞానం కూడా వాళ్ళకి లేకుండా పోయింది. మందసం పట్టుకున్నారు. ఆయన మరి తన బలమును చెరకప్పగించాడు. ఎవరి బలము? ఇశ్రాయేలు యొక్క బలము వాళ్ళు చెరకప్పజెప్పేసేసాడు. తన భూషణమైన దానిని విరోధుల చేతికి అప్పగించాడు. భూషణం అంటే ఏమండి? భూషణం అంటే ఏంటి? మందసం విరోధుల చేతికి అప్పగించాడు. దేవుని కార్యం అది. దేవుడు ప్రారంభించాడు, ఆయనే ముగిస్తాడు. దేవుడు తన లేఖన భాగాలు దీవించునుగాక. రేపు కంటిన్యూ చేసుకుందాం. ప్రార్థనలో ప్రవేశిస్తామండి.